Welcome back again. This is Vidya. You watch V-Dedic YouTube channel, guys. Biggest hiring మనకైతే అనౌన్స్ అయింది అనలిటిక్స్ విద్య అనే కంపెనీ నుంచి. సో గైస్ వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ వీళ్ళైతే స్టార్ట్ చేశారు. వీళ్ళు ఒక హ్యాకథాన్ చెప్తున్నారు. ఆ యొక్క హ్యాకథాన్ ఏంటంటే హైరింగ్ హ్యాకథాన్ అనమాట. అంటే సో ఈ యొక్క హ్యాకథాన్లో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు స్టూడెంట్స్ అయినా లేకపోతే గ్రాడ్యుయేట్స్ అయినా లేకపోతే మీ కెరీర్ ప్రొఫెషనల్స్ అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న క్యాండిడేట్ అయినా పర్వాలేదు. మీరు కనుక అనలిటిక్స్ ఫీల్డ్లో కనుక మీ కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే దిస్ ద బెస్ట్ ఛాన్స్ గైస్ ఇది మాత్రం. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. సో మీరు ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా పర్వాలేదు, చదువుతున్న స్టూడెంట్ అయినా పర్వాలేదు, మీరు ఈ యొక్క హ్యాకథాన్కి ఎలిజిబుల్ అయిపోతారు. సో గైస్ చూస్తే మనకి 14th జూన్ని ఎగ్జాక్ట్ మనకైతే టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. 22nd జూన్ వరకు మనకైతే రోల్ అవుట్ అయితే అవుతుంది. సో అప్పుడు కల్లా వీళ్ళు ఒక ప్రొసీజర్ ఇచ్చారు. ఆ ప్రొసీజర్ ప్రకారం సో వీళ్ళు సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్ అని కూడా మీరైతే సబ్మిట్ చేసేసేయాలి. సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. బేస్డ్ ఆన్ దట్ సో మీకు అక్కడ సబ్మిట్ చేసిన రిజల్ట్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే హైరింగ్ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేస్తారన్నమాట. ఓకే, సో చాలా మంచి అప్డేట్ గైస్. సో చాలా రోజుల తర్వాత హైరింగ్ హ్యాకథాన్ అయితే వచ్చింది. సో ఒక 1.5 month బ్యాక్ మనకి గోల్డ్మెన్ సాక్ నుంచి ఈ సేమ్ హైరింగ్ హ్యాకథాన్ లాంచ్ చేశారు. చాలా మంచి హైరింగ్ అది. బట్ దానికన్నా సూపర్ హైరింగ్ అని చెప్తాను ఇది అనలిటిక్స్ విద్య నుంచి. ఎందుకంటే సో వీళ్ళు ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ మనకి ఏమి ఇవ్వలేదు. మీరు స్టూడెంట్స్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా జాబ్ సీకర్ అయినా సరే మీరు స్కిల్స్ ఉంటే సో తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ మాట. ఓకే, అందుకే వీడియో ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. మీకు యూజ్ అవుతున్న వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది. వీళ్ళు కొన్ని రోల్స్ ఇచ్చారో ఆ రోల్స్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. ఆ యొక్క రోల్స్ అని కూడా క్లియర్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ అనలిటిక్స్ విద్య అనలిటిక్స్ విద్య హైరింగ్ హ్యాకథాన్ వీళ్ళైతే లాంచ్ చేశారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. అనలిటిక్ విద్య హైరింగ్ హ్యాకథాన్ యువర్ గేట్ వే టు ఇంపాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రోల్స్కి, మెషిన్ లెర్నింగ్ రోల్స్కి, డేటా సైన్స్ రిలేటెడ్ రోల్స్కి కనుక మీరు ట్రై చేద్దాం అనుకుంటే దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట. సో తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. సో మీకు కనుక డేటా సైన్స్ ఫీల్డ్లో కనుక వెళ్దాం అనుకుంటే సో మీ కనుక రిలేటెడ్ స్కిల్స్ మీకు ఉన్నాయనుకోండి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, అనలిటిక్ విద్య అన్నది ఏంటంటే ఇండియాస్ లార్జెస్ట్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లీడింగ్ కమ్యూనిటీ ఫర్ డేటా సైన్స్ అండ్ ఏఐ ప్రొఫెషనల్స్ విత్ ఓవర్ 1.5 million మంత్లీ విజిట్స్ వీళ్ళకైతే ఉంటాయట. సో 1 lakh+ యాక్టివ్ యూజర్స్ వీళ్ళకైతే ఉంటారట. సో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద వీళ్ళైతే హ్యాకథాన్స్ అయితే రోల్ అవుట్ అయితే చేస్తుంటారు. రోల్స్ మనకి ఏం ఆఫర్ చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జనరేటివ్ ఏఐ సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, జెన్ ఏఐ ఇంటర్న్, డేటా ఇంజనీర్ రోల్కి ప్రెజెంట్ ఈ యొక్క హ్యాకథాన్ అయితే రన్ అవుతుందన్నమాట. బెస్ట్ పార్ట్ మాట ఇది. సో మీకు గనక పైథాన్, హగ్గింగ్ ఫేస్, లాంగ్ చైన్, పైటార్చ్, టెన్సర్ ఫ్లో అలాంటి మనకి ఆ టెక్నాలజీస్ టూల్స్ కనుక మీకు వచ్చున్న, అడ్వాన్స్డ్ ఎంఎల్ టెక్నిక్స్, జెన్ ఏఐ, ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నాలెడ్జ్ ఉన్న, నెక్స్ట్ ఏఐ ఎంఎల్ మోడల్స్ మీద ఏమైనా ఒక ఫైన్ ట్యూన్ చెప్పాలంటే కొద్దిగా స్కిల్ ఉన్నా మీరు తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా పైప్లైన్స్, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ మోడల్ ఎవాల్యుయేషన్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఛాన్స్ టు ఇంటర్వ్యూ విత్ టాప్ ఏఐ ఎంఎల్ టీమ్స్ అండ్ ఇచ్చర్ రియల్ వరల్డ్ బిజినెస్ వరల్డ్ ప్రాబ్లమ్స్తో మీరు అయితే వర్క్ చేస్తారు. అప్లై యువర్ స్కిల్స్ అండ్ బిల్డ్ పోర్ట్ఫోలియో వర్ది ప్రాజెక్ట్స్ అనలిటిక్ విద్య కమ్యూనిటీ అండ్ మెంటర్స్ అని మెన్షన్ చేస్తారు. హూ షుడ్ పార్టిసిపేట్ నేను ఆల్రెడీ చెప్పాను. సో 2 times మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోండి. ఎవరైతే డేటా సైన్స్ ఫీల్డ్లో వెళ్దాం అనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. అసలు రూల్స్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇది మెయిన్ థింగ్ గైస్. ఇక్కడ చూడండి, సాటర్డే 14th జూన్ 2025 మనకైతే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి హ్యాకథాన్ స్టార్ట్ అవుతుంది. డేటా సెట్ అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ విల్ బి ఆ టైంలోనే మనకైతే రిలీజ్ చేస్తారట. 22nd జూన్ 2025 కల్లా మీరైతే హ్యాకథాన్ అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసేస్తారు. అక్కడ అప్పటికైతే ఎండ్ అయిపోతుంది. సబ్మిషన్ ఆఫ్టర్ డెడ్ లైన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని కూడా మెన్షన్ చేశారు. ఇండివిజువల్గా మీరైతే పార్టిసిపేట్ చేయాలి. ఇదేం టీమ్ వైజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్టర్నల్ డేటా సెట్స్ మీరైతే యూస్ చేసుకుంటారు. ఫ్యూచర్ డేటా సెట్స్ వద్దని చెప్తున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఫైనల్ సబ్మిషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ అని కూడా మెన్షన్ చేశారు. .py, .ipynb ఫార్మాట్లో అనేసి చెప్తున్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఇక్కడ చూడండి, రెస్పెక్ట్ ఫెలో పార్టిసిపెంట్ అండ్ అప్లోడ్ హై స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ. సో ఫౌల్ లాంగ్వేజ్ కానీ అలాంటివి ఏమి ఉండకూడదు, ఎందుకంటే కమ్యూనిటీలో మిమ్మల్ని అయితే జాయిన్ చేస్తారు కాబట్టి. ఓకే, సింపుల్. మీరు దీనికి అప్లై చేయడం కోసం ఇలా పైకి వచ్చేసేయండి. పైకి వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మనకి అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ రిజిస్టర్ అప్డేట్ ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇలాంటివి ఛాన్స్ చాలా అరుదుగా వస్తాయి. తొందరగా యూటిలైజ్ చేసుకోండి గైస్. ఓకే, ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.